హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మనకు ముందుకు రాబోతుంది. మనకు తెలుసు ఆల్రెడీ మీనాక్షి చౌదరి హీరోయిన్, నవీన్ పొలిశెట్టి హీరో. సినిమా అయితే అద్భుతంగా ఉండబోతుంది. ఈ సినిమాని ఈ సంక్రాంతికి హిట్ కొడతాదేమో అని చెప్పి నాకు దీని మీద ఎక్కువ కాన్ఫిడెన్స్, ఎక్కువ నమ్మకం ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. ట్రైలర్ కూడా ఎంటర్టైనింగ్గా ఉంది. నవీన్ పొలిశెట్టి ఆల్రెడీ మంచి ఎంటర్టైనరు. డైలాగ్స్ ఇట్లా జోక్ లాగా ఇట్లా ఫ్లో ఇట్లా తన్నుకొచ్చేస్తుంది మాట్లాడుతూ ఉంటే. అంత బాగుంటుంది, అంత బాగా వినబుద్ధి అవుతుంది అనమాట. సో జోక్స్ అనేది మనకు తెలిసిన విషయమే. మన జాతరత్నాలు చూసాము, అట్లే ఉంటాయి. నవీన్ పొలిశెట్టి డైలాగ్స్ అన్ని మాట్లాడే విధానం కూడా చాలా క్యాజువల్ గా పోతా ఉంటాయి అనమాట. ఏమంటారు, ఈ క్రింజ్ జోక్స్ ఉంటాయి ఎక్కువ చెప్పాలంటే, క్రింజ్ జోక్స్ అనమాట. అలాంటివి ఎక్కువ ఉన్నాయి, చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఉన్నా కూడా ఎంటర్టైన్ అవుతాం. ఫైనల్ గా అయితే సినిమా చూసి నవ్వుకుంటాం, బాగా హ్యాపీగా ఉన్నాం అనమాట. అట్లా ఉంటుంది నవీన్ పొలిశెట్టి క్యారెక్టరైజేషన్. అలాగే ఈ సినిమాలు చూసుకున్నట్టయితే ఆ లొకేషన్ ఇది ఆంధ్ర సైడ్ మొత్తం. సో ఆంధ్ర సైడ్ ఉన్న ఒక జమీందారు వంశంలో పుట్టిన ఒక బిడ్డ మనోడు, అదనమాట ఆ క్యారెక్టర్. ఆయన సంబంధాల కోసం వెతుకుతా ఉంటే అందులో వచ్చే డైలాగ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆ టైంలో ఎతికే టైంలో ఒక అఫెక్షన్ ఎక్కువ అయిపోయిందేమో, అంటే అంటే అఫెక్షన్ డివైడ్ అయిపోతుందేమో ముగ్గురు ఉంటే అని చెప్పి ఒక డైలాగ్, అదే పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు చెప్తాడనమాట. అదే ఆ పూజారి వచ్చి సంబంధాలు ఇచ్చానని అడిగితే ఆయన ముగ్గురు కూతుర్లని ఏదో చెప్తాడనమాట. అంటే అఫెక్షన్ డివైడ్ అయిపోతుందేమో, అంటే అఫెక్షన్ అంటే ఏంటి అని అడిగితే పక్కన చెప్తాను అనమాట. ఆస్తిరా తెలుగులో అని చెప్తాను అనమాట. అంటే మనోడికి ఆస్తి పిచ్చి ఎక్కువ ఉంది యాక్చువల్గా. జమీందారు వంశం కదా, ఆబ్వియస్లీ ఆస్తున్న అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. అందుకోసమే ఆ ప్రయత్నంలో వేస్తూ ఉండగా ఈ హీరోయిన్ తగులుతుంది. హీరోయిన్తో జరిగే సన్నివేశాలు కూడా చాలా చాలా కామిక్గా ఉన్నాయి. సిచ్యువేషన్స్ బాగానే అనిపించింది అనమాట. మీనాక్షి చౌదరి కూడా చాలా క్యారెక్టర్కి బాగా యాప్ట్ అయినట్టు అనిపించింది. ఆ, పూజారి కూడా గుళ్ళో ఒక డైలాగ్ చెప్పి, అదే మంత్రం చెప్పి, అది ఏమంటారు, తిరిగి చెప్పు అంటే అది రివర్స్ అనుకుని వెనక్కి తిరుగుతాను అనమాట. కాదమ్మా మళ్ళీ రిపీట్ చేయమని చెప్పి అంటాడు. అంటే ఇవన్నీ క్రింజ్ జోక్స్ అనమాట, మనకు మామూలుగా చూసినాం ఇవన్నీ. కాకపోతే కొంచెం అమాయకమైన క్యారెక్టర్ మీనాక్షి చౌదరి, ఇది బాగుంది, అర్థమైపోతుంది ఆబ్వియస్లీ. సో ఆమె కోసం, ఆమె డ్రీమ్ ఏంటి, అమెరికా సంబంధం కావాలి, అమెరికాకి వెళ్ళే అబ్బాయి కావాలి, అమెరికాలో ఉండే అబ్బాయి కావాలని ఆమె సంబంధం కోసం ఆశలు పెట్టుకుంటుంది. బట్ నవీన్ పొలిశెట్టి ఊర్లో ఉండే అతనే తగులుతాడు. నవీన్ పొలిశెట్టి ఆమె కోసం అమెరికాలో ఉంటాను, నేను అమెరికాలో పుట్టి పెరిగిన, ఇవన్నీ కొంచెం ఆమెను ఇంప్రెస్ చేయడానికి, ఆమెను పడేయడానికి చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాడు. అది మాత్రం తెలుస్తూ ఉంటుంది. ఆమె దగ్గర డాగ్ ఉంటే ఆ డాగ్ గురించి డైలాగ్ ఉంది. మీ బ్రాండ్ ఏంటి, మీ కుక్క బ్రాండ్ ఏంటంటే రిట్రీవర్ అంటాడు. రిట్రీవర్ అంటది అన్న తర్వాత నవీన్ పొలిశెట్టి మీ డాగ్ ఏంటి అంటే బ్లాక్ డాగ్. తెలుసుగా బ్లాక్ డాగ్ అంటే ఏంటో మనకు. ఈ డైలాగ్స్ అన్ని చాలా చాలా క్రింజ్ ఉన్న చాలా బాగుంది అనమాట. బ్లాక్ డాగ్ అంటే నల్ల కుక్క అని చెప్పి మళ్ళీ కవర్ చేస్తాను అనమాట. మా బ్లాక్ డాగ్ తెలియదు కదా మామూలుగా. సో అదనమాట. ఇంకా స్టార్టింగ్ లో మనకి హుండీలో చిల్లర వేసేటప్పుడు, అంటే నోట్ల కట్ట వేసుకొని వేసాడు. ఎన్నిసార్లు చెప్పాను పూజారి గారు, ఇది హోల్ పెద్ద చేయమని చెప్పి అంటే, అది చిల్లర వేయడానికి స్వామి అంటే, ఇలాంటి చిల్లరగాళ్ళకి చిల్లర వేయడానికి పెట్టండి, నాలంటోళ్ళకు పెద్ద పెద్ద నోట్లు వేసేటోళ్ళకి ఇది పెద్దగా చేయండి అని చెప్పి అంటాడు అనమాట. ఇవన్నీ క్రింజ్ జోక్స్, కానీ కామెడీ కామిక్ గా ఉంటాయి, కామెడీగా నవ్వుకొని రావచ్చు అనమాట మన సినిమాకి వెళ్తే. అది మాత్రం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. ఒక టైప్ ఇప్పుడు నవీన్ ఇంతవరకు చూసిన విధానం వేరు. ఈ సినిమాలో కొంచెం యాక్షన్ కూడా యాడ్ చేశారు. ఫైట్ సీక్వెన్స్ చాలా స్టైలిష్ గా బాగా వేశాడు. అంటే ఎంట్రీ కూడా బాగుంది. టెట్టే టెట్టే పల్పం పట్టి బాహము వల్ల అమ్యూక్ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున గారి వాయిస్ ఓవర్ తో. ఇదంతా సినిమా జరిగేటప్పుడు ఈ ట్రైలర్ మొత్తం నాగార్జున వాయిస్ ఓవర్ వస్తూ ఉంటది. డెడ్ ఎండ్ లో, అంటే ట్రైలర్ ఎండింగ్ లో కూడా ఇస్తాను అనమాట. సినిమా థియేటర్ మిగతా సినిమాలు చూసేయండి అని చెప్పి, సంక్రాంతికి అల్లుడు వచ్చిస్తున్నాడు ఇంకేంటి మరి అని చెప్పి డైలాగ్ కూడా నవీన్ పొలిశెట్టి లాస్ట్ ఎండింగ్ లో పెట్టేశారు. బాగుంది, ఎంత బాగుంది. హీరోయిన్, మీ అమ్మాయిలు ఎప్పుడైనా లవ్ లో ఫెయిల్ అయ్యి మందాయి గడ్డం మెచ్చుకున్నారా? మందాగడం గడ్డం మెచ్చుకొని చేశారా అంటే, గడ్డం మాకెంత పెరుగుతుంది అంటే, మీకు ఫీలింగ్స్ ఉంటాయి కదా గడ్డం పెరగడానికి అంటాడు. అబ్బా అబ్బా, ఈ అమ్మాయి అదే అనిపించింది నాకైతే. ఎన్ని జోక్స్, ఎన్ని జోక్స్ అయినా నాకు ఆ ఓకే, థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా అయితే మాత్రం. మరీ అంత బీభత్సమైంది కాకపోయినా ఈ రేంజ్ మనకు మినిమం అయితే నవ్వుకోవడానికి అయితే ఖచ్చితంగా హ్యాపీగా అయితే బయటకు రావచ్చు థియేటర్ నుంచి మాత్రం అనిపిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళు మీకేమనిపిస్తుంది కింద కావాలి. ఈ డైలాగ్స్ మీకు ఎలా అనిపిస్తాయి, సినిమాలో ఈ డైలాగ్స్ అన్ని విన్నప్పుడు, ఈ ట్రైలర్ లో విన్న డైలాగ్స్ అన్ని విన్నప్పుడు? నవీన్ పొలిశెట్టి మార్క్ కనిపిస్తుంది కదా. స్టార్ ఎంటర్టైనర్ అండి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు నవీన్ పొలిశెట్టికి. సెట్ అయిపోయింది. యాజువల్ గా చాలా చాలా యాప్ట్ ఉంది స్టార్ ఎంటర్టైనర్ అయినా. నాకు తెలిసి ఈ సినిమా హిట్ అవుతా అనుకునే సంక్రాంతి రేస్ లో బాగా మంచి సక్సెస్ కొట్టేసే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీస్ ఎక్కువ మంది వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో నేనైతే ఈ సినిమా కూడా వెళ్తాను. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయాలి కదా, ఈ టికెట్లు ఎన్ని పెట్టినా ఏం చేస్తాం, తప్పట్లా చూడాలి కాబట్టి. అలాగే మీకు అనిపించిన కింద కావాలి చెప్పేసండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెడుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.